స్వాగతం అండి మీ అందరికి. ఎల్లో హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా స్వాగతం. ఈరోజు డౌట్ సెషన్ కి స్వాగతం. సో అడగండి, మీకు ఏదైనా డౌట్ కనుక్కుంటే అడగండి. వేణుబాబు గారు ప్లీజ్ మాట్లాడండి. అదే సార్, ఇంతకుముందు చాలా కోపంగా ఉండేది సార్. ఓకే, ఈ మన సిస్టమ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక 75% తగ్గింది సార్. కోపం అన్నది చాలా తగ్గింది సార్. 25% అలాగే ఉంది సార్. ఓకే, గబుక్కున మాట జారిపోతున్నాను సార్. నాకు తెలవకుండానే గబుక్కున కోపడిపోతున్నాను సార్. ఎంత కోపం కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా మాట జారిపోతున్నాను. నాకు తెలవకుండానే జారిపోతున్నాను సార్. మాట కోపడిపోతున్నాను సార్ అందరి మీద. ఓకే, నా భార్య నా పిల్లల మీద కూడా కోపడుతున్నాను సార్. ఓకే, అది ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది నాకు చెప్పండి సార్ దయచేసి. ఓకే, గుడ్. ఓకే, వేణుబాబు గారు మాట్లాడుతుంది ఏంటంటే, వేణుబాబు గారు యా గుడ్. మీకు డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఆ డౌట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ నరేష్ మిర్యాల గారు, భరత్ గారు, సుబ్బు గారు. ఓకే, ఐ విల్ కమ్ టు బ్యాక్. ఓకే నరేష్, సో వేణుబాబు గారు అడుగుతుంది ఏంటంటే, ఇదివరకు బాగా కోపం ఎక్కువగా ఉండేదండి, ఇప్పుడు చాలా వరకు బెటర్ అయ్యాను, బట్ వస్తుంది. సో అప్పుడప్పుడు అది నా లోపల నుంచి ఓవర్గా వచ్చేస్తుంది. పిల్లల మీద కానీ లైఫ్ పార్ట్నర్ మీద కానీ చూపిస్తున్నాను, తర్వాత మళ్ళా బాధపడుతున్నాను అని చెప్తున్నారు. సో దీన్ని ఓవర్కమ్ అవడానికి టిప్ ఏంటంటేనండి, సో కోపం వచ్చిన వెంటనే కంట్రోల్ చేసుకోవడం అనేది ఎవరి వల్ల కాదండి. ఇప్పుడు నేను మీ క్లాసులు చెప్తా ఉంటాను, అదే గంటల క్లాసులు చెప్తా ఉంటుంటాను. ఎప్పుడైనా నా ఎదురుగా ఏదైనా నాకు నచ్చని సీన్ జరుగుతూ ఉంటుంటే నాకు కోపం వస్తుంది. అది రాకుండా ఉండటం అనేది ఎవరి వల్ల కాదు, వచ్చేస్తుంది. సో మరి దాన్ని రాకుండా ఉంచుకోవడానికి మార్గం ఏంటంటే, ఆ కోపడేటువంటి సీన్లోకి వెళ్ళటానికి ముందే మనల్ని మనం ప్రిపేర్ చేసి ఉంచుకోవడం. అంటే ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఓకే, ఈరోజు ఏ సంఘటనలు జరిగినా, సో మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక మాట అనొచ్చు, ఇంకొకరు ఇంకో మాట అనొచ్చు, వాళ్ళు ఏమన్నా ఈరోజంతా నేను కూల్గా ఉండాలనుకుంటున్నాను అని ముందుగానే మీరు కనుక డిసైడ్ అయ్యి ఉంటే, అంటే ఆ సీన్ జరగక ముందే మీరు డిసైడ్ అయ్యి ఉండాలి. డిసైడ్ అయ్యి కనుకుంటే, సో ముందుకు మనం అట్లా నడుస్తూ ఉండే కొద్ది ఎవరో వచ్చేదన్న మాట అన్నా కూడా మనకు కోపం అనేది పెద్దగా రాదన్నమాట. ఆ డే మొత్తానికి నిద్ర లేచిన వెంటనే మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో మీ పిల్లలతో ఆడుకుంటున్నారు, మీకు బాగా చక్కలిగిలిగా పెడితే నవ్వే అలవాటు ఉంది. మీ పిల్లలు వచ్చి డాడీ నేను మీకు చక్కలిగిలి పెడతాను నవ్విస్తానని అంటే, మామూలుగా అయితే మీరు నవ్వేస్తారు. మీరు ముందుగానే డిసైడ్ అయిపోయారు అనుకో, ఓహో వీళ్ళు ఇప్పుడు నాకు చక్కలిగిలి పెడతారా, వీళ్ళు ఏం చేసినా నేను నవ్వకూడదు అని మీరు డిసైడ్ అయ్యాక కూర్చున్నారు అనుకోండి, అది మీకు చక్కలిగిలి వస్తానే ఉంటుంది, కానీ అని అట్లా సైలెంట్గా ఉంటారు. సో అట్లానే మనకి కోపడేటువంటి అలవాటు ఉంది అని ముందుగానే మనం ఒప్పుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అంటే మన దగ్గర లోపం ఒకటి ఉంది అని మనం గ్రహించేసినట్టు, గుర్తించినట్టు. ఆ గుర్తించిన తర్వాత ఏం చేయాలంటే, ఈరోజు ఏం సంఘటనలైనా జరగవచ్చు, నేను మాత్రం చాలా కూల్గానే ఉంటాను అని మీరు ఆ రోజంతా డిసైడ్ అయ్యే నడుస్తూ ఉండాలి. ఆ డిసైడ్ అయిన దానికి అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి అప్పుడు కూడా తప్పుతారు కూడా. అలా డిసైడ్ అవడం వల్ల ఏం జరిగింది అంటే, 10 సీన్లు కనుక జరిగినాయి అనుకోండి, మీరు కోప్పడే సీన్లు 10లో ఒక 5లో కోప్పడతారు, 5లో కోప్పడరు. అలా డిసైడ్ కాలేదనుకోండి, 10 సీన్లలో 10 సార్లు కోప్పడతారు. అట్లా డిసైడ్ అవ్వడం ఒక 5 సీన్లు ఓవర్కమ్ అవుతారు, మళ్ళీ రేపు కూడా డిసైడ్ అవుతారు, ఎల్లుండి కూడా డిసైడ్ అవుతారు. అట్లా గ్రాడ్యువల్గా మీరు కోప్పడేటువంటి పర్సంటేజ్ గ్రాడ్యువల్గా తగ్గింది. ఆల్ ఆఫ్ సడన్గా
పూర్తిగా ఏం పోదు, కొంచెం గ్రాడ్యువల్ ప్రాసెస్ లో నడుస్తూ ఉంటుంది. ఈ గ్రాడ్యువల్ ప్రాసెస్ లో ప్రతిరోజు మిమ్మల్ని మీరు డిసైడ్ చేసి పెట్టుకోవాలి. నేను అనుకున్న మాట మీద నిలబడుతున్నానా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనండి, క్లియర్ గా ఉన్నారు వేణుబాబు గారు? టు సమ్ ఎక్స్టెంట్ ఇది మీకు ఉపయోగపడింది, ప్రాక్టీస్ చేయండి. అంటే ఇంకో రెండో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, కోప్పడిన ప్రతిసారి అంటే ఇది నేను ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. సో ఈ రోజంతా మన ఇంట్లో పిల్లలు చేసే పనులు కానీ, లైఫ్ పార్ట్నర్ చేసే పనులు కానీ, ఫ్రెండ్స్ అనే మాటలు కానీ, పక్కోళ్ళు అనే మాటలు కానీ అన్నా కూడా కూల్ గానే ఉంటారని డిసైడ్ అవ్వండి. సో అది కొంత బెటర్ అవుతుంది. ఒకవేళ మీరు కోపడటం అయిపోయింది అనుకోండి, కోపం వచ్చేసింది అనుకోండి, ఏం చేయాలి అంటే దానికి అసలు మీరు బాధపడకూడదు. అయ్యో నేను అనవసరంగా కోపడ్డానే అని. చాలా ఫీల్ అవుతున్నారా? ఫీల్ కావాలి. ఫీల్ అయితే ఇంకా ఫర్దర్ గా ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఫీల్ కాకుండా మీ పట్ల మీరు హార్ష్ గా ఉండకూడదు. మీ పట్ల మిమ్మల్ని మీరు బాధించుకునేటువంటి వ్యక్తిలాగా ఉండకూడదు. మీ పట్ల మీరు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఓకే, జరిగింది, కానీ ఇలా చేయటం అయితే రైట్ పద్ధతి కాదు. మీకు మీరే చెప్పుకోవాలి, ఓకే ఇప్పుడు ఏదో కోపడ్డానులే, కానీ ఇలా చేయటం అనేది రైట్ పద్ధతి కాదు, మానుకుంటానులే అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. హెడ్ఏక్ ఎక్కువైపోతుంది సార్. కోపం ఎక్కువ హెడ్ ఎక్కువ. అవును, హెడ్ఏక్ ఎక్కువైపోతుంది. సో దీనికి ఏం లేదు, ఉదయాన్నే నిద్ర లేవగానే మీరు ఉదయాన్నే నిద్ర లేగుస్తారు కదా, నిద్ర లేచినటువంటి ఫస్ట్ 1 నిమిషం పాటు డిసైడ్ అవ్వండి, ఈ రోజు మొత్తం ఏమైనా జరగని, ఇవాళ మొత్తం నేను కూల్ గా ఉందాం అనుకుంటున్నాను. అంటే ఉదయాన్నే నిద్ర లేవగానే కనుక మీరు డిసైడ్ అయితే ఈ రోజంతా కూల్ గా ఉండాలని, ఆ ఇంపాక్ట్ ఆ డే మొత్తం పనిచేస్తుంది. మళ్ళా రేపు పొద్దున్న నిద్ర లేచి ఈ రోజంతా కూల్ గా ఉంటాను, మళ్ళా ఎల్లుండి లేచి ఈ రోజంతా కూల్ గా ఉంటాను. సో మీరు అట్లా కూల్ గా ఉంటామని డిసైడ్ అయినా టు సమ్ ఎక్స్టెంట్ ఉండగలుగుతారు, కొన్ని చోట్ల ఉండలేకపోయినా బాధపడబాకండి. సో ఉండలేకపోయినప్పుడు ఏం చేస్తారంటే, నేను కోప్పడకుండా ఉండాలని డిసైడ్ అయ్యి కూడా కోప్పడ్డాను అనిపించినప్పుడు సో మీతో మీరు చెప్పుకోండి, ఓకే ఇప్పుడు నేను చేసే పని ఇది కరెక్ట్ కాదు, దీన్ని నిదానంగా ఓవర్కమ్ చేస్తానులే, నేను చేసిన పని కరెక్ట్ కాదు, ఓవర్కమ్ చేస్తాను అని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంటే క్రమక్రమంగా అది ఓవర్కమ్ అవుతుంది. ఆల్ ఆఫ్ సడన్ లో వన్ డేలో ఏం మార్పు రాదు. ఓకే సార్. బట్ గ్రాడ్యువల్ గా వారానికి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తే చాలా ఈజీగా ఓవర్కమ్. ఓకే సార్. ఓకేనా? ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. సుబ్బు గారు ప్లీజ్ మాట్లాడు. సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ గురించి మాస్టర్ మైండ్ క్లాస్ లో చెప్పారు కదా సార్. అవునవునవునా, అది చాలా సూపర్ గా ఉంది సార్. నేను ఇంతవరకు అంత ఎక్స్ప్లెయిన్ గా నేను వినిండేది ఫస్ట్ టైం ఇది. ఓకే సార్, కాన్షియస్ మైండ్ కూడా కంట్రోల్ పెట్టడానికి ఉందా? కాన్షియస్ మైండ్ నుండి కంట్రోల్ పెట్టడానికి ఉందా? రైట్. ఒకసారి ఆ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ మీద ఒక 5 minutes మాట్లాడి దాని కంట్రోల్ పెట్టడానికి ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే మీరు అడిగినటువంటి డౌట్ మన వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మళ్ళీ ఆ కాన్షియస్ ఏంది, సబ్ కాన్షియస్ ఏంది ఒకసారి మళ్ళీ గుర్తు చేసే టాపిక్స్ అన్ని డౌట్ ని క్లారిఫై చేస్తాం. సో ఏం లేదండి, మనకి సండే మాస్టర్ మైండ్ లో మనం కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనే టాపిక్ మీద మాట్లాడుకున్నాం. అంటే మనందరి లోపల మైండ్ అనేది ఉంది, ఆ మైండ్ ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి అన్ని పనులు మన మైండ్ వల్లనే మనకు జరుగుతున్నాయి. మనకు జరిగే మంచి కానీ మన మైండ్ వల్లే జరుగుతుంది, మనకు జరిగే లాస్ కానీ మన మైండ్ వల్లే మనకు జరుగుతుంది. మన లోపల ఉన్న మన మైండే మన లోపల ఉన్న భగవంతుని స్వరూపం. సో ఆ మైండ్ ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మన చుట్టుపక్కల పరిస్థితుల్ని, ఆరోగ్యాన్ని ఇంకా బాగా పెంచుకోవచ్చు. సో ఆ మైండ్ ని అర్థం చేసుకోవడానికి మనం సండే మాస్టర్ మైండ్ లో నేర్చుకున్నాం. అది అర్థమయ్యేలా చెప్పాను. మరొకసారి ఒక 5 minutes లో ఆ రోజు మాట్లాడుకున్నంత గుర్తు చేసి ఇప్పుడు సుబ్బు గారు అడిగిన టాపిక్ కి సమాధానం ఇస్తాను, ఆన్సర్. సో మన మైండ్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే మన సైంటిస్టులు 2 భాగాలుగా విడగొట్టారనమాట. ఆ
అవి చేసేటువంటి పనులను బట్టి 2 రకాలుగా విడగొట్టారు, 2 ముక్కలుగా చేసేసారు. ఇది మనం అర్థం చేసుకోవడం కోసం. ఆ విడగొట్టినటువంటి 2 ముక్కలను కూడా సమానంగా విడగొట్టలేదు. ఒకటేమో చిన్న ముక్క, ఒకటి పెద్ద ముక్క వచ్చేలాగా విడగొట్టారు. ఒకటేమో చిన్న ముక్క 10%, ఇంకోటేమో పెద్ద ముక్క 90%. ఇప్పుడు మీరు ఒక అరటి పండు ఉంది, అరటి పండుని కనుక 2 పిల్లలు పంచాలి. ఒకటికేమో చిన్న ముక్క కొద్ది కట్ చేసి ఒకటికేమో పెద్ద ముక్క ఇస్తాం చూసారా? అట్లా మనం అరటి పండుని 2 ముక్కలుగా, ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా ఎట్లాగా కట్ చేస్తాం. సైంటిస్టులు 2 పార్ట్స్గా చేశారు. ఒక పార్ట్నేమో చిన్న ముక్క అన్నారు, ఇంకో పార్ట్నేమో పెద్ద ముక్క అన్నారు. ఈ చిన్న ముక్కకి ఏమని పేరు పెట్టారు అంటే కాన్షియస్ మైండ్ అని పేరు పెట్టారు. పెద్ద ముక్కకి ఏమని పార్ట్ పెట్టారంటే సబ్ కాన్షియస్ మైండ్ అని పేరు పెట్టారు. ఈ చిన్న ముక్క ఏం చేస్తుంది అంటే దీన్ని కాన్షియస్ మైండ్ అని ఎందుకు అన్నారంటే, ఇది మనకి తెలిసి మనం కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు, మనం గమనిస్తున్నప్పుడు, మన ఇష్టం వచ్చినట్టు మనం అటుగాని ఇటుగాని మార్చుకోవడానికి వీలయ్యేటువంటి అవకాశం మన కంట్రోల్లో ఉంది కాబట్టి దీనికి కాన్షియస్ మైండ్ అని పెట్టారు. రెండో ముక్కకి సబ్ కాన్షియస్ అని ఎందుకు పెట్టారు అంటే, ఇంకా దానిలో అది మన కంట్రోల్లో ఉండదన్నమాట. అంటే మన అదుపులో లేకుండా జరిగిపోయే పనులన్నీ దాని కంట్రోల్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, మీకు నచ్చలేదు, మీరు లేచి వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. ఆ నిర్ణయం దేనిలో తీసుకుంటారంటే కాన్షియస్ మైండ్లో తీసుకుంటారు. ఇప్పుడు మీ బాడీ లోపల మీ హార్ట్ కొట్టుకుంటుంది, అరే ఇది పద్దాకులు కొట్టుకుంటుంది, కాసేపు ఆపుదాంలే అని చెప్పేసి ఆపాలంటే మీ వల్ల కాదు. ఇదిగో నా బాడీలో బ్లడ్ పైకి కిందకి వెళ్తుందంట, దీన్ని కాసేపు ఆపుదాం, పద్దాకులు తిరుగుతుంది బాడీలో బ్లడ్ అని అంటే మీ వల్ల కాదు. మీ బాడీలో ప్రతిరోజు ప్రతి సెకండ్ కొత్త భాగం ఏర్పడుతుంది, కొత్త కణాలు ఏర్పడుతున్నాయి, దాన్ని వాళ్ళు కాసేపు ఆపుదామని అంటే మీ వల్ల కాదు. అంటే మీరు కంట్రోల్ చేయలేనివన్నీ కూడా ఒకరి ఆధీనంలో జరుగుతూ ఉంటాయి. ఆ ఆధీనం ఎవరి ఆధీనంలో జరిగింది అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఆధీనంలో జరిగింది. మీరు అదుపు చేయగలిగినవి, మీరు అటు ఇటు మార్చగలిగినవి అన్ని ఎవరి కంట్రోల్లో ఉంటాయి అంటే కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటాయి. సో ద కాన్షియస్ మైండ్ ఈజ్ 10% పార్ట్, ఇదేమో 90% పార్ట్. దీనిలోనేమో కంట్రోల్ చేయగలుగుతాం, దానిలో అంశాలు మనం కంట్రోల్ చేయలేం. దానంతా అది చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక మూడో పార్ట్ వచ్చేసరికి ఏంటంటే కాన్షియస్ మైండ్ అనేది ఎంట్రన్స్ పార్ట్ లాగా ఉంటుంది మైండ్ మొత్తానికి. ఇప్పుడు మన ఇల్లు కనుకుంటే ఇంట్లో ఎంట్రీ పాయింట్ ఏంటంటే హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత బెడ్రూమ్స్ వస్తాయి అన్నమాట. సో అట్లానే మన మైండ్ కనుక టోటల్గా కనుక బాల్ లాగా కనుక ఇమాజిన్ చేసుకుంటే, ఒక ఇల్లు లాగా కనుక ఇమాజిన్ చేసుకుంటే, సో ఎంట్రన్స్ పార్ట్ ఈజ్ కాన్షియస్ పార్ట్, ఎంటర్ అయినటువంటి వెనక ఉన్నటువంటి పార్ట్ అంతా సబ్ కాన్షియస్ పార్ట్. సో ద కాన్షియస్ పార్ట్కి ఏంటంటే దాని ఇష్టం వచ్చినట్టు సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది. ఏ నిర్ణయం కావాలనుకుంటే ఆ నిర్ణయం అది తీసుకుంటుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్కి సొంతగా నిర్ణయాలు తీసుకోవడం చేత కాదు. సో కాన్షియస్ మైండ్ దేని మీద ఆధారపడదు అన్నమాట, కానీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది కంప్లీట్గా కాన్షియస్ మైండ్ మీద ఆధారపడుతుంది. కాన్షియస్ మైండ్ ఏం ఆలోచిస్తుంది, సో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది లోపలికి. మన ఇల్లు ఉంది, ఇంట్లోకి హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే వంటగదిలోకి ఎంటర్, నెక్స్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాం. సో హాల్లోకి ఎంటర్ అయిన ప్రతి దాన్ని బెడ్రూమ్లోకి లాక్కున్నట్టుగా చేసేది అనమాట సబ్ కాన్షియస్ మైండ్. అంటే మనం ఏదైతే మెలకుగా ఉండి ఆలోచిస్తూ ఉంటామో, ఆలోచించే ప్రతి ఆలోచనని సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి లాక్కుంటా ఉంటుంది అనమాట. అది సొంతగా ఏం ఆలోచించదు. ఈ కాన్షియస్ మైండ్కి ఏంటంటే విచక్షణ జ్ఞానం ఉంది. ఇది మంచా చెడా, ఇది చేద్దామా వద్దా, ఇది చేస్తే లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఇది చేయాల్సిన పనా చేయకూడని పనా అనే విచక్షణ జ్ఞానం ఉంది కాన్షియస్ మైండ్కి. కానీ సబ్ కాన్షియస్ మైండ్కి ఏంటంటే ఆ విచక్షణ జ్ఞానం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు మెలకుగా ఉండి మా ఆయన నన్ను సరిగా అర్థం చేసుకోవటం లేదని అన్నారు అనుకోండి కాన్షియస్గా, ఇంకా ఆ మాటని మీ సబ్ కాన్షియస్ మైండ్ లాగేసుకుంటుంది లోపల. మీరు కాన్షియస్లో ఏ ఆలోచన అయితే చేస్తారో ఆ ఆలోచన వెంటనే మీ సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి అబ్జర్వ్ చేసుకొని ఏమేం పరిస్థితులు జరిగితే మా ఆయన నాకు సరిగా అర్థం చేసుకోకుండా ఉంటాడు,
ఆ పరిస్థితులు మొత్తాన్ని తయారు చేస్తూ ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ పార్టే మన లోపల ఉన్న భగవంతుని స్వరూపం. సో మీరు ఏమి ఆలోచన చేస్తున్నారు, మీరు చేసే ప్రతి ఆలోచన లోపల మీ సబ్ కాన్షియస్ మైండ్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. చేసుకొని మీరు ఏమేమి ఆలోచన చేశారో దానికి సంబంధించిన సీన్లు తయారు చేసి పెడతా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మీటింగ్ లో 28 మెంబర్స్ ఉన్నాం. సో సుబ్బు గారి ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఒకలాగా ఉంటుంది, నరేష్ వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఒకలా ఉంటుంది, భరత్ గారి ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఒకలా ఉంటుంది, లక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఒకలా ఉంటుంది, వేణుబాబు గారు వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఒకలా ఉంటుంది, రాజేష్ గారి ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఒకలా ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తుల ఆర్థిక పరిస్థితి ఒకలా ఉండదు. ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క కుటుంబ పరిస్థితి కూడా ఒకలాగా ఉండదు. ఏ ఇద్దరు వ్యక్తులకు ఒకే రకమైన ఇంట్రెస్ట్లు ఉండవు. ఎందుకంటే మీరు కాన్షియస్ లోకి ఏదైతే పంపిస్తారో అది మీ సబ్ కాన్షియస్ తీసుకొని ఆ పరిస్థితులు మీకు తయారు చేస్తారు. ఇప్పుడు సుబ్బు గారికి కొన్ని రకాల భయాలు ఉన్నాయి, కొన్ని ఆస్పెక్ట్స్ లో ఆయన సక్సెస్. అలానే నరేష్ గారు కొన్ని రకాల విషయాల్లో బాధపడుతున్నారు, కొన్ని విషయాల్లో సక్సెస్. ఎందుకు ఆయన కొన్ని విషయాల్లో బాధపడుతున్నారు, కొన్ని విషయాల్లో సక్సెస్ అంటే కొన్ని రోజుల నుంచి ఆయన అలాంటి ఆలోచనలు చేశాడు కాన్షియస్ గా. అవి సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోయి ఆ సబ్ కాన్షియస్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇంతవరకు క్లియర్ గా ఉన్నారు అనుకుంటాను. సో కాన్షియస్ లో మనం ఏదైనా ఆలోచిస్తామో అది వెళ్ళి లోపలికి వెళ్ళి పడింది సబ్ కాన్షియస్ లోకి. అది సబ్ కాన్షియస్ కి ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానితో కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట. ప్రతి దానితో, ఇతర దేశాలు, ఇతర మతాలు, ఇతర వ్యక్తులు, ఏదో అసలు మన కంటికి కనపడినటువంటి రహస్యమైనటువంటి అంశాలన్నిటితో కూడా మన లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ కి కనెక్టివిటీ ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి థాట్ వెళ్ళి పడింది అంటే ఇందాక మనం రాసాము 20 పాయింట్స్. మనం చేసేటువంటి ఆలోచనలు రహస్యమైనటువంటి శక్తులు అన్నమాట. మనం ఏ ఆలోచన అయితే చేస్తామో ఇంకా ఆలోచన 24 గంటలు మన మీద పనిచేస్తాము, పరిస్థితులను తయారు చేస్తూ ఉంటారు. మనం ఆ తయారు చేసే బాధ్యతను ఎవరు తీసుకుంటారు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటారు. సో ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్కి సొంతగా ఆలోచించడం చేత కాదు, కానీ చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలా చాలా పవర్ఫుల్. కానీ కాన్షియస్ మైండ్కి సొంతగా ఆలోచించడం చేత, తన ఇష్టం వచ్చిన నిర్ణయాలు అదే తీసుకుంటుంది, కానీ దానికి అంత పవర్ఫుల్ కాదు అది, ఇది సబ్ కాన్షియస్ మైండ్తో పోల్చుకుంటుంది. సో ఇప్పుడు సుబ్బు గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మరొకసారి అడగండి సుబ్బు గారు. సార్ ఇప్పుడు కాన్షియస్ మైండ్ ని కంట్రోల్ చేయడం ఎలా? ఎస్, ఓకే, గుడ్. సో కాన్షియస్ మైండ్ ని కంట్రోల్ చేయడం ఎట్లా? కాన్షియస్ మైండ్ ని కంట్రోల్ చేయడం ఎట్లాగంటే నెగిటివ్ ఆలోచనలు చేయకుండా పాజిటివ్ ఆలోచనలు చేయటమే కాన్షియస్ మైండ్ ని కంట్రోల్ చేయటం. అంటే కాన్షియస్ మైండ్ మనం ఇప్పుడు కంట్రోల్ ఎందుకు చేయాలని అనుకుంటున్నాం అంటే అది మనకు అనుకూలంగా మార్చుకోవాలి. దాన్ని అనుకూలంగా మార్చుకోవటమే మన కంట్రోల్. అనుకూలంగా పెట్టుకోవడానికి మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాం. సో మరి పాజిటివ్ ఆలోచనలు చేయటం ఒకటే. సో పాజిటివ్ ఆలోచనలు చేయటం అనేది అదొక చాయిస్ అండి మనకి. దానంతటా అవి రావు. మనం అందరం అనుకుంటా ఉంటుంటాం దానంతటా అవి వస్తూ ఉంటాయి ఆలోచనలు అని అనుకుంటా ఉంటుంటాం. కానీ అదొక ఛాయిస్. ఆ ఛాయిస్ను చూస్ చేసుకోవడానికి మనం అలవాటు పడిపోయాం. అలవాటు పడటం వల్ల అవి వస్తున్నాయి అట్లాగా ఆలోచన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉంది, ఒక 50,000 రూపీస్ పెట్టి రాజేష్ గారు సంక్రాంతి పండుగ ఒక మంచి మొబైల్ కొన్నారు. ఆ మొబైల్ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళు చూపించారు, ఇదిగో నేను 50,000 పెట్టి మొబైల్ కొన్నానండి. ఆ మొబైల్ని చూసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కాన్షియస్ మైండ్స్ అన్ని ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్క థాట్ని జనరేట్ చేసుకుంటారు. సో వాళ్ళ మిస్సెస్ అనుకుంటారు, ఓకే మా వారు 50,000 పెట్టి మంచి మొబైల్ తెచ్చారు, సో అప్పుడప్పుడు నేను కూడా వాడుకోవచ్చులే, ఏదైనా మంచి హెచ్డి సినిమాలు చూడాలనుకున్నప్పుడు దానిలో చూడవచ్చులే అనుకుంటారు.
వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు అనుకుంటారు, ఎందుకు అబ్బాయి నువ్వు 50,000 ఖర్చు చేసావు అనవసరంగా అంటారు. ఇంతలో వాళ్ళ పాప వచ్చేది, డాడీ ఈ మోడల్ బాగాలేదు, ఈ మోడల్ బ్లాక్గా ఉంది, అస్సలు నాకు నచ్చలేదు, దీన్ని రిటర్న్ ఇచ్చేసి పింక్ కలర్ కొనుక్కోనరా డాడీ అంటుంది వాళ్ళ పాప. ఇంతలోకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, నువ్వెందుకు ఎక్కడెందుకు కొన్నావు ఈ ఫోను, ఫారిన్ నుంచి తెప్పించుకోవచ్చు కదా అని అంటారు. సో ఆబ్జెక్ట్ ఒకటేనండి. సో ఒక ఆబ్జెక్ట్ని చూసి 5 వ్యక్తులకి 5 రకాల ఆలోచనలు వచ్చినాయి. ఒక ఆబ్జెక్ట్ని చూసి 5 వ్యక్తులకి 5 రకాల ఆలోచనలు వచ్చాయి. యాక్చువల్ ఇక్కడ ఆబ్జెక్ట్ మనకి ఆలోచన తయారు చేయటం లేదు. ఆబ్జెక్టే కనుక నిజంగా ఆలోచన తయారు చేస్తే అందరికి ఒకే ఆలోచన రావాలి. ఏది చూస్తున్న 5 కూడా ఒకే రకమైన ఆలోచన రావాలి. కానీ ఆబ్జెక్ట్ని ఎదురుగా పెట్టుకొని ఎవరికి ఇష్టం వచ్చిన ఆలోచన వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన ఆలోచన వాళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆలోచన చేయటమే కాన్షియస్ మైండ్ పని అన్నమాట. సో ఇప్పుడు ఈ ఇష్టం వచ్చినటువంటి ఆలోచన, నేను ఇట్లానే ఆలోచిస్తున్నాను, ఇలా కాకుండా ఇంకోలా కూడా ఆలోచించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 5 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఒక ఫోన్ చూసి 5 రకాల ఆలోచనలు చేయొచ్చు. సో కాకపోతే ఏంటంటే మనం అందరం కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేయడానికి అలవాటు పడి ఈరోజు నెక్స్ట్ కూడా అట్లానే ఆలోచిస్తూ, ఆ తర్వాత కూడా అట్లానే ఆలోచిస్తూ, ఆ తర్వాత కూడా అట్లానే ఆలోచిస్తూ, అదొక అలవాటు అయిపోయి మనకి. సో అది మన కంటి ముందు పడగానే మనకు ఇమీడియట్గా అదే థాట్ వస్తుంది. అదే థాట్ రావటం వల్ల మనకేమనుకుంటామంటే నా ప్రమేయం లేకుండా అవే ఆలోచనలు వస్తాయి అని అనుకుంటున్నాం మనం. నా ప్రమేయం లేకుండా వాటంతటా అయ్యే ఆలోచనలు పుడుతున్నాయి అని. అంటే మనం కంటిన్యూగా కొన్ని రోజులు అదే ఆలోచన చేయటం వల్ల సో సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అదే థాట్ వచ్చేస్తుంది. సో ఇఫ్ అది కనుక నెగిటివ్ అయింది అనుకోండి, అది మనల్ని ఇబ్బంది పెట్టి. ఇఫ్ అది పాజిటివ్ అయింది అని అనుకోండి, మనల్ని సక్సెస్గా మార్చి. ఇప్పుడు దాన్ని పాజిటివ్గా మనం ఎలా కంట్రోల్ చేయాలి అంటే, అక్కడ ఎన్నుకునేటువంటి సామర్థ్యం, చాయిస్ మన దగ్గర ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. చాయిస్ అనేది మన చేతిలో ఉంది. మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను సక్సెస్ అవుతాను అని అనుకోవచ్చు, ఫెయిల్ అవుతాను అని అనుకోవచ్చు. నేను అదృష్టవంతుడిని అనుకోవచ్చు, దురదృష్టవంతుడిని అనుకోవచ్చు. నేను లక్షాధికారిని అనుకోవచ్చు, బికారిని అని కూడా అనుకోవచ్చు. మీ ఇష్టం. మీరు ఇట్లానే ఆలోచించాలి, ఇదే ఆలోచించాలి అని మీ మీద ఎటువంటి ప్రెషర్స్ అయితే ఏమీ లేవు అన్నమాట. ఎవ్వరూ పెట్టట్లేదు. సో మీరు రైట్గా ఆలోచించడమే మీ కాన్షియస్ మైండ్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవటం. రాంగ్గా దాని ఇష్టం వచ్చినట్టు ఆలోచించకుండా పోతా ఉంటుంది. గడిచినటువంటి రోజుల నుంచి అలవాటు పడిపోయింది. అలవాటు పడిపోయినప్పుడు దాని మీద మీరు ఒక కన్నేసి, ఓకే ఇలా వద్దు, ఇట్లా ఆలోచిద్దాం, ఇట్లా వద్దు, ఇట్లా ఆలోచిద్దాం అంటూ ఆ థాట్ని ఇటు పాజిటివ్గా కన్వర్ట్ చేయటమే మీరు కాన్షియస్ని కంట్రోల్ చేస్తారు. మీరు కాన్షియస్ని దగ్గర ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటారో అదే సబ్ కాన్షియస్లోకి వెళ్ళింది. అదే థాట్ సబ్ కాన్షియస్లోకి వెళ్ళేది. అది ఎప్పుడైతే సబ్ కాన్షియస్లోకి వెళ్ళిందో అదే మనకి రిజల్ట్ కావచ్చు. సో ఇక్కడ మనకు ఎర్లీ మార్నింగ్ చేసే ప్రోగ్రామ్ మొత్తం కూడా కాన్షియస్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన క్లాసెస్ ఏదైతే ఉన్నాయో, మనం లేచి మనసులోని మల్లాలన్నీ తీసేస్తున్నాను, అందరినీ క్షమించేస్తున్నాను, ఈ సమాజంలో అందరూ మంచివాళ్ళు, అందరూ నాకు బాగా సహకరిస్తున్నారు, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా అదృష్టవంతుడిని. సో ఇప్పుడు నేను మీ చేత చెప్పి రాపిస్తూ మీరు అనుకుంటున్నారు చూసారా, ఈ చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా మీ సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతాయి. వన్స్ ఆ సబ్ కాన్షియస్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఇక దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదన్నమాట. ఇంకా రిజల్ట్స్ 100% వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకు ఎర్లీ మార్నింగ్ జరిగేదంతా కూడా మంచి ఆలోచనలు చేయటం అనేది పని మనం చేసేస్తే ఆ ఆలోచనలు అవి నిజమయ్యేలాగా మనల్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. సో ప్రజెంట్ మనం చేస్తున్నదంతా కూడా మనం సెలెక్టివ్గా చూస్ చేసుకొని మంచి మంచి ఆలోచనలు కాసేపు చేస్తున్నాం. మార్నింగ్ ఒక 1 hour అవే సబ్ కాన్షియస్లో వెళ్తాయి. ఓకేనా? క్లారిటీగా ఉన్నారండి సుబ్బు గారు? ఎస్ సార్. అంతే. సబ్ కాన్షియస్ మైండ్ని కంట్రోల్ చేయడం అంటే ఏం లేదు, ప్రతి సెకండ్ పాజిటివ్ ఆలోచన ఎక్కిస్తూ ఉండటమే బాడీ లోపల పర్ఫెక్ట్గా కంట్రోల్ అయ్యేటట్టు.
ఓకే, దాన్ని కంట్రోల్ చేయడం అంటే ఏం లేదు, దాని మీద కన్నేసి నెగిటివ్ ఆలోచన ఏమన్నా పోతుందా, నా ఆరోగ్య పరిస్థితి గురించి, నా యొక్క డబ్బు గురించి, నా రిలేషన్స్ గురించి, నా యొక్క వ్యక్తిగత సక్సెస్ గురించి నెగిటివ్ థాట్ ఏమన్నా పోతుందా అని ఒక కన్నేసి పాజిటివ్ థాట్ని లోపలికి ఎక్కిస్తా ఉండటం. ఓకే, గుడ్. అండ్ నరేష్ మిరియాల ప్లీజ్ మాట్లాడు. నరేష్ మిరియాల ప్లీజ్ మాట్లాడు. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. నేను డే మొత్తం ఎంత ఫిక్స్ అయినా కానీ ఏదో ఏదో విషయంలో నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతున్నాను. ఏదో ఒక ఆలోచన అనేది నన్ను నెగిటివ్ థాట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఓకే, ఇంకొద్ది గట్టిగా చెప్పండి. ఆలోచన అనేది నన్ను నెగిటివ్ థాట్లోకి తీసుకెళ్ళిపోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. ఓకే, నరేష్ గారు అడుగుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, నేను ఎంత పాజిటివ్గా ఫిక్స్ అయినా కూడా నా మైండ్ అంతా తెలియకుండానే నెగిటివ్లోకి తీసుకెళ్తుంది అనేది నరేష్ గారు చెప్తున్నటువంటి పాయింట్. ఓకే, సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నరేష్ గారు ఒకసారి మైక్ ఆన్ చేయండి, కెమెరా ఆన్ చేయండి. ఓకే, గుడ్. ఓకే, సో ఇప్పుడు మీరు మన సిస్టంలో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? నేను సండే నుంచి సార్. సండే. యా, ఈరోజు ట్యూస్డే. ఓకే, సండే, మండే, ట్యూస్డే. సో టుడే ఇస్ ద థర్డ్ డే. ఓకేనా, మూడో రోజు. అంతే, థర్డ్ డే. ఒకసారి బాగా గుర్తుపెట్టుకుని ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. చెప్పండి. మీరు మీ అబ్బాయిని స్కూల్కి పంపించారు. ఓకే, వాడికి నర్సరీ స్కూల్కి క్లాస్కి పంపించారు. ఈరోజు పలక బల్బు నుంచి పంపించారు. వాడికి ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచినాయి. వాడు ఇంకా కూర్చోవట్లేదు స్కూల్లో, అటు ఇటు మొత్తం స్కూల్ అంతా తిరుగుతున్నాడు. సో మనం ఎంత ట్రై చేయాలని చూపించినా కూడా వాడు స్కూల్ అంతా తిరుగుతూనే ఉంటాడు, కూర్చోడు ఒక చోట. పక్క పిల్లల్ని గెలుగుతూ ఉంటాడు, ఈ పిల్లల్ని గెలుగుతూ ఉంటుంటాడు. సో ఎందుకంటే మనం ఇప్పటికీ మన సిస్టంలో జాయిన్ అయ్యి ఓన్లీ 3 days అవుతుంది. సో గడిచినటువంటి కొన్నాళ్ళ నుంచి మీ అబ్బాయి మీ ఇంటి దగ్గరే ఉంటూ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి, అంటే నర్సరీకి మనం 4వ సంవత్సరంలో వేస్తాం స్కూల్లో వాడిని. 3-4 సంవత్సరాలు ఇంటి దగ్గరనే ఉంటాడు. ఇంట్లో ఏ వస్తువులు కనపడితే ఆ వస్తువులు లాగటం, పడేయటం, ఏ బొమ్మలు ఉంటే వాటిని ఇరగొట్టడం, పక్కన ఉన్నటువంటి చెల్లినో తమ్ముడిని కొడతా ఉండటం, గిచ్చుతూ ఉండటం, వాడితో ఆడుకుంటూ ఉండటం, వాళ్ళ మీదకి ఎక్కి ఆడుకుంటూ ఉండటం చేస్తూ ఉంటుంటాడు. వాడిని తీసుకెళ్ళి స్కూల్లో పడేసాం. స్కూల్లో పడేసినా సరే వాడు 10 రోజులు అట్లానే ఉంటాడు అనమాట. ఈ 10 రోజులు అయిపోయేసరికల్లా టీచర్ భయపడతా ఉండిద్ది. ఏయ్ సిట్ అనేది అనమాట. అమ్మ ఎవరో కొట్టేటట్టుంది. ఆమె కూడా ఎదురు తిరుగుతారనమాట స్టార్టింగ్ స్టేజెస్. ఈమెవరు నాకల్ ఎట్లా చూస్తుంది, లెక్క కూడా చేయడం అనమాట. సో రోజులు గడుస్తా ఉండే కొద్దీ, ఓహో ఈమె టీచర్ అంట కొట్టిద్దట్టుంది, అప్పుడు భయపడతాడు అనమాట. సో అప్పుడు భయపడుతూ నిదానంగా ఆ పలక పట్టుకుంటాడు. ఆ పలక మనం పట్టిస్తే మనకు ఆ పలకను పట్టియడానికే 10 రోజులు పట్టింది. ఆ పలకని బల్పాన్ని అలవాటు చేయడానికే 10 రోజులు పట్టింది. సో ఆ పలకని బల్పాన్ని అలవాటు చేసుకుంటాడు. చేసుకోవడానికి ఒక 1 month పట్టింది. తర్వాత వాళ్ళు రావడానికి ఒక 3-4 నెలలు పట్టింది. 3-4 నెలలకి 2 ఆలు వస్తాయి. తర్వాత బండ్రా వరకు రావడానికి 10 రోజుల్లోనే వచ్చేస్తాయి. సో అట్లానే మీరు కూడా ప్రజెంట్ ఒక చిన్న విద్యార్థి అండి. సో మీరు ఇప్పుడే మన సిస్టంలో జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే, మీరు 10 రోజులకి కొద్దిగా పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయండి. మన దానిలో కొద్దిగా పాజిటివ్ థాట్స్ని ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ ఇంకొక 10 days అయిపోయేసరికల్లా ఇంకొద్దిగా పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకొద్దిగా 10 రోజులు అయిపోయిన తర్వాత ఇంకొద్దిగా పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయండి. సో ప్రతిదానికి కూడా కొంత టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడు మన ఇంట్లో నుంచి బయలుదేరాం కూరగాయలు తేవాలని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రావడానికి ఎంత టైం పడుతుంది అంటే 1/2 hour పట్టింది. ఇంట్లో నుంచి బయలుదేరాలి, మార్కెట్కి వెళ్ళాలి,
వెజిటేబుల్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి, వాటన్నిటిని బ్యాగ్లో వేసుకోవాలి, మళ్ళీ ఇంటికి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాలి, అరగంట పట్టింది. సో ప్రతిదానికి కూడా కొంత టైం అనేది తీసుకుంటుంది. అట్లనే ఇప్పుడు మీకు ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్లో నుంచి పాజిటివ్ థింకింగ్ ప్యాటర్న్లోకి అలవాటు అవడానికి కొంత సమయం తీసుకుంటుంది. సో మనం కూరగాయలు తీసుకొని రావాలి అని డిసైడ్ అయిన వెంటనే ఒక 5 నిమిషాల లోపలికి మన కూరగాయలు రావు. సో దానికి రిక్వైర్మెంట్ టైం ఏంటంటే ఒక 20 మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్, అంత టైం దానికి అవసరం. అట్లానే ఇప్పుడు మీకు బెటర్ అవడానికి కొంత టైం అనేది అవసరం. ఫస్ట్ దాన్ని గుర్తించాను. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే మీరు ఎంత ట్రై చేస్తేనే అది అట్లానే వస్తుందని ముందుగానే ఒప్పుకోండి. సో మీరు పాజిటివ్గా ఆలోచించాలని ట్రై చేసినా నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటుంటాయి, దాన్ని ఒప్పుకోండి. అది రాంగ్ అయితే ఏం కాదు. కొన్ని రోజులు అయిపోతూ ఉండే కొద్దీ వాటిని మీరు ఓవర్కమ్ అవుతూ ఉంటారు. సో దీనికి నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే, నరేష్ గారు, మీరు మీ ఇంట్లో ఈరోజు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 50 చాక్లెట్స్ కొనుక్కోండి. ఈచ్ చాక్లెట్ 1 రూపీ కాస్ట్ ఉండేది. 50 చాక్లెట్స్ కొనుక్కోండి, ఒక బాక్స్లో పెట్టుకోండి ఇంట్లో. ఓకేనా? సో డిసైడ్ అవ్వండి, ఈరోజు పాజిటివ్గా ఉందాము అని డిసైడ్ అవ్వండి. వెంటనే నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఒక చాక్లెట్ తినేసేయండి. మళ్ళీ డిసైడ్ అవ్వండి పాజిటివ్గానే ఉంటాను ఈ డే మొత్తం అని. మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆ చాక్లెట్ తినేసేయండి. మళ్ళీ ఫిక్స్ అవ్వండి పాజిటివ్గానే ఉందామని. మళ్ళీ నెగిటివ్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకో చాక్లెట్ తినేసి. అట్లా మీకు 50 చాక్లెట్స్ అయిపోవాలి. 50 అంటే ఫస్ట్ 10 చాక్లెట్స్ చాలా స్పీడ్గా అయిపోతాయి, తర్వాత చాక్లెట్స్ గ్రాడ్యువల్గా అయిపోతాయి. 50 చాక్లెట్స్ అయిపోయేసరికల్లా మీరు మీ యొక్క ఆలోచన విధానంలో నెగిటివిటీ నుంచి పాజిటివ్ వైపుకి 50% రాగలుగుతారు. ఆ 50 చాక్లెట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 50 చాక్లెట్స్ మొదలు పెట్టాలి. టోటల్గా 100 చాక్లెట్స్ అయిపోయేసరికల్లా మీరు పాజిటివ్ పర్సన్గా మారుతారు. సో పాజిటివ్ పర్సన్గా మారటం అనేది మనకు అనుకున్నంత సింపుల్ థింగ్ అయితే కాదండి. వినటానికి, చూడటానికి పాజిటివ్గా ఆలోచించడమే కదా, చేసేద్దాంలే, పాజిటివ్గా ఆలోచించడమే కదా, ఈజీ అయ్యేలా అనిపిస్తూ ఉంటుంది. బట్ అంత ఈజీ అయితే కాదు, అలాగని మరీ అంత కష్టమైన పని కూడా అయితే కాదు. సో దీనికి కావాల్సింది ఏంటంటే రెగ్యులర్ ఎఫర్ట్స్ కావాలి, కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ అనేది ఉండాలి. సో ఒక 4 రోజులు మనం ప్రయత్నం చేసి వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, దానికి డిసప్పాయింట్ కాకూడదు. సో పాజిటివ్గా థింక్ చేయాలని మీరు డిసైడ్ అయితే మీ వ్యూహం ఎట్లా ఉండాలి అంటే, మీ ఆలోచన తీరు, మీ యొక్క స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే ఎట్లా ఉండాలి అంటే ఒక లారీ ట్రక్ ఉంది, ట్రక్ నిండా కంకర రాళ్ళు ఉన్నాయి అన్నమాట. కంకర రాళ్ళు అంటే ఐడియా ఉంటాయి కదా, స్టోన్స్, ఈ సైజు స్టోన్స్ ఉంటాయి. ఆ సైజు స్టోన్స్ ఉన్నటువంటి ఒక ట్రక్ నిండా లోడ్ ఉంది. ఆ లోడ్ మొత్తం ఒకసారి దింపేశాం. ఆ రాళ్లలో, ఆ ట్రక్ మొత్తంలో, ఆ ట్రక్ రాళ్లలో ఒక డైమండ్ కూడా ఉందన్నమాట. సేమ్ అదే సైజు ఉన్నటువంటి డైమండ్ కూడా ఉంది. ఆ డైమండ్ కూడా ఆ ట్రక్ లోనే ఉంది. ఆ మొత్తం కుప్పగా ఒకసారి పోసేసాం. ఇక ఛాన్స్ ఇచ్చామన్నమాట నరేష్ గారికి. ఎందుకంటే నరేష్ మిర్యాల గారు, సో ఇక్కడ డంప్ చేసినటువంటి లోడ్లో, ఇక్కడ ఈ డంప్ చేసినటువంటి లోడ్లో డైమండ్ ఉంది. ఇక్కడ డంప్ చేసినటువంటి లోడ్లో డైమండ్ ఉంది. ఈ డైమండ్ని మీరు క్యాచ్ చేయాలి, తీసుకోవాలి అని నేను మీకు చెప్పాను. మీరు ఏం చేస్తారు అంటే, ఇంకా ఆ లోడ్లో ఉంటుంటే ఫస్ట్ ఒక రాయి చూస్తారు, పరిశీలిస్తారు. ఇది రాయాలని చెప్పేసి పక్కకు పారేస్తారు. మళ్ళీ ఇంకొక రాయిని తీసుకుంటారు, ఇది కూడా రాయాలని చెప్పేసి చూసి పక్కకు పాడేస్తారు. మళ్ళా చూస్తారు, ఇది కూడా రాయాలని చెప్పేసి చూసి పక్కకు పారేస్తారు. సో ఫస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేయడానికి ఎక్కువ టైం పట్టిద్దండి. ఇది రాయా డైమండ్ అని అబ్జర్వ్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. రెండోసారి కొంచెం తక్కువ టైంలో తీసి పడేస్తారు. మూడోసారి పడేస్తారు. ఇంకా నాలుగోసారి నుంచి తీసి ఇసిరేస్తూ ఉంటుంటారు అవతల. అలా ఇసిరేస్తా ఉంటుంటే మీకు లాస్ట్లో ఆ డైమండ్ బయటకు వస్తుంది.
సో ఆ డైమండ్ మీరు బయటకు తీసుకోవడానికి, సో మీరు ఒకసారి ఒక రాయి బయటకు వేసి అబ్బా నేను సక్సెస్ కాలేకపోయాని అని ఫీల్ కావన్నమాట మనం. రెండో రాయి తీసుకొని అరే మళ్ళీ రాయే వచ్చింది డైమండ్ రాలేదే అని మళ్ళీ మనం ఫీల్ కాము. మళ్ళీ మూడో రాయిని తీసుకొని అరే మళ్ళీ రాయే వచ్చింది డైమండ్ రాలేదని మళ్ళీ ఫీల్ కాము. సో మనం ఏంటంటే నెక్స్ట్ చేయాల్సింది ఏంటనేది టకటకా చేసుకుంటూ వెళ్ళిపోతాం. టకటకా చేసుకుంటూ వెళ్ళిపోయే కొంది ఒక్కసారి ఒక పాయింట్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన డైమండ్ బయటపడుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ లో ఉండేది ఏంటంటే ఒక అటెంప్ట్ చేస్తాము, రిజల్ట్ రాలేదని బాధపడతాం. రెండో అటెంప్ట్ చేస్తాము, రిజల్ట్ రాలేదని బాధపడతాం. మూడో అటెంప్ట్ చేస్తాము, రిజల్ట్ రాలేదని బాధపడతాం. నాలుగో అటెంప్ట్ చేస్తాము, ఇంకా నాకు రిజల్ట్ రాదని పని చేయడం ఆపేస్తాం. సో అట్లా ఉండకూడదు. మీరు పాజిటివ్ థింకింగ్ కంప్లీట్ గా మారాలి అంటే టోటల్ గా మీరు ఒక 100 అటెంప్ట్స్ చేయాలని గుర్తుపెట్టుకోండి. టోటల్ గా 100 అటెంప్ట్స్ చేయాలి. సో 100 అటెంప్ట్స్ కోసమే మీరు ఇనిషియల్ గా ఒక 50 చాక్లెట్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, సో దానికి మీరు బాధపడద్దు, మిమ్మల్ని మీరు ఎక్కువగా హింసించుకోవద్దు, మీ పట్ల మీరు ఎక్కువ ద్వేషాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఓకే ఫెయిల్ అయ్యాను, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఫెయిల్ అయ్యాను, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకొకటి. సో అట్లా వెళ్ళిపోతా ఉండే కొద్దీ మీరు గ్రాడ్యువల్ గా దాన్ని ఓవర్కమ్ అవుతారు. ఓకే నరేష్ గారు ఒకసారి మాట్లాడండి. నరేష్ గారు మాట్లాడండి. ఓకేనా? ఓకే ఓకే సార్ చూస్తాను. సో రాబోయేటువంటి 10 రోజులకి ఒక 10% రిజల్ట్ పెట్టుకోండి మైండ్ లో. అదే నేను అంతా అదే ఫీల్ అయ్యాను, కొద్దిగా ఎమోషన్స్ కంట్రోల్ ఉండట్లేదు ఫీల్ అయ్యాను సార్. ఫీల్ అవ్వద్దు. ఇది అంత సింపుల్ గా 1 డేలో జరిగిపోయే గేమ్ అయితే కాదు. ఓకేనా? నరేష్ గారు కెమెరా ఆన్ చేసి మాట్లాడారు. ఇదంతా మనకు 1 డేలో జరిగిపోయే గేమ్ కాదు. ఇది ఒక రోజుల మీద జరుగుతూ ఉంటుంది. మరి రోజు మనం దీనికి అటెంప్ట్ చేయాలి. సో మనం ఈ రోజు ప్లాంట్ నాటి ఆ ప్లాంట్ నుంచి మనం ఫ్రూట్ రావడానికి ఒక 40-50 డేస్ పట్టింది. సో మనం ప్లాంట్ నాటినటువంటి 2-3 డేస్కి 10 డేస్కి ప్లాంట్ పెరగడం మొదలయ్యింది. ఆ ఫ్రూట్ మనకి అప్పుడు అనుభవిస్తాం. ఓకేనా? సో ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే మీ డిసప్పాయింట్మెంట్ కనుక వచ్చింది అనుకోండి, ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసుకోండి. మీరు ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేస్తాను ఈరోజు. మీ పట్ల మీరు హార్ష్గా ఉండొద్దు, మీరు బాధపడద్దు. మీకు మరీ అట్లా కనుక ఏమన్నా అనిపిస్తే ఒక్కొక్కసారి నాతో కాల్ చేసి మాట్లాడండి. ఓకేనా? నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడు నేను కొద్దిగా బిజీగా ఉంటున్నాను, ఏదైనా కాల్స్ పికప్ చేయలేకపోతే నేను రిటర్న్లో నేను మళ్ళీ మీకు బ్యాక్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇట్లా మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ కొద్దిగా కమ్యూనికేట్ అవ్వడానికి చూడండి. ఒక ఇనిషియల్ 1 minute డైలీ బేసిస్ లో కమ్యూనికేట్ అవ్వండి, ఒక 1 minute. ఓకేనా? ఇట్ విల్ బి ఎఫెక్టివ్. వెరీ గుడ్ సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి రెడ్డి గారు. గుడ్ మార్నింగ్, మాట్లాడండి ప్లీజ్. సార్ మీరు ఫిజియోథెరపిస్ట్ కదా సార్. ఇప్పుడు నేను వాకింగ్ చేయొచ్చా సార్? ఈ మధ్య 3 months నుంచి అసలు వాకింగ్ చేయట్లేదు సార్. చేయండి, గ్రాడ్యువల్ గా కొద్దిగా పెంచుకుంటారండి. అంటే మరీ అంత తీవ్రమైన నొప్పి ఏం లేదు సార్ మనకి. ఓకే, ఒక 1/2 hour ఏదైనా తిరిగి వంగి పని చేస్తే కనుక ఇంకో 10 నిమిషాలు నేల మీద అలా పడుకొని లేస్తే సెట్ అవుతుంది సార్. ఓకే, అలా ఉంది సార్ నా ప్రాబ్లం. బెడ్ మీద పడుకున్నంత కాదు, అందుకే దానికి జాగింగ్ వాకింగ్ లాంటివి చేయొచ్చా అని అడుగుతున్నాను. ఇప్పటికి ఏమైనా బెటర్మెంట్ అయ్యారా? మీరు జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? 24 సార్. 17 days అయింది సార్. ఓకే, 17 days లో ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది సార్? ఆరోగ్యపరంగా కొంచెం బెటర్మెంట్, కాకపోతే ఆలోచనలు మారట్లేదు సార్, నెగిటివ్ గానే వస్తున్నాయి సార్. మారుతాయి. చెప్పాను ఇప్పుడు బ్రదర్ చెప్పాను కదా నరేష్ గారికి. చెప్పారు సార్. సో మీరు కూడా 50 చాక్లెట్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి సార్. మీరు ట్రై చేస్తా ఉండాలి, ఒక్కొక్క చాక్లెట్ అయిపోతా ఉండాలి. ఓకే సార్. చారిటీ కంటిన్యూ చేస్తున్నాను సార్, ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు కూడా ఇస్తున్నాను. చారిటీని నెగ్లెక్ట్ చేయకుండా ముందుకు కొనసాగి. అదే సార్, కాకపోతే ఈ ఆలోచనలే ఇంకా మారట్లేదు, అదొకటే సార్. ఆలోచనలు మార్చడం చాలా కష్టమైన పని సార్. ఆ కష్టమైన పని మనం చేస్తున్నాము. మన కమ్యూనిటీతో రెగ్యులర్ గా నడుస్తూ ఉంటే అయ్యే మారుతా ఉంటాయి కొద్ది. సరేనండి జిఎన్ రెడ్డి గారు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఓకే ప్లీజ్ నెక్స్ట్ భరత్ గారు మాట్లాడండి. భరత్ గారు. ఓకే సన్యాసి గారు మాట్లాడతారు. ఓకే గుడ్ సార్.
సార్ డౌట్ సార్ ఎప్పటి నుంచి కూడా ఎస్ సన్యాసి నాయుడు గారు మాట్లాడండి ప్లీజ్. సార్ యాక్చువల్గా ఎప్పటి నుంచి కూడా నాకు చిన్న డౌట్ సార్ ఏంటంటే మనం యాక్చువల్ గా మన ఇంట్లో బోర్ వాటర్ ట్యాంకులకు వెళ్ళినప్పుడు 3-4 months అది రన్నింగ్ అవుతుంది కొంచెం చెత్త చేరుతుంది కదా సార్, చెత్త ఒక మట్టి లాంటిది. అవునవునా? అది యాక్చువల్ గా అంత మట్టి చేరుతుంది కదా, మనం తాగుతున్నాం కదా వాటర్, మన శరీరం కూడా వెళ్తుంది కదా, అది ఆన్ చేస్తుంది కదా, అదొక డౌట్ సార్. అది కూడా నెక్స్ట్ ఫ్రూట్స్ గట్ట కెమికల్స్ వాడతారు, అవి తిన్న వల్ల మనకు ఆన్ చేస్తుంది, అటువంటి ఆలోచనలు గట్ట వస్తున్నాయి సార్ ఈ మధ్య చాలా ఎక్కువగా. మళ్ళీ అడగండి, రెండో ప్రశ్న మళ్ళీ అడగండి. ఫ్రూట్స్ గట్ట మనం తింటాం కదా సార్ మామూలుగా. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకున్నాం అనుకో, యాపిల్ కి ఎక్కువ కెమికల్ వాడతారు అనేసి యూట్యూబ్ చాలా చూసాను సార్ ఇంతకుముందు. దానివల్ల ఈ యాపిల్ తింటే కెమికల్ ఎక్కువ వాడతారు కదా, దీనివల్ల మన శరీరానికి హాని చేస్తుంది, ఇది తినకూడదు, అవాయిడ్ చేయాలి అనే ఆలోచనలు వచ్చేస్తాం సార్ యాపిల్ చూడగానే. ఓకే, సో దీనికి ఎక్స్ప్లనేషన్ ఇస్తాను చూడండి. చెప్పండి సన్యాసి నాయుడు గారు, చెప్పండి. నెక్స్ట్ వాటర్ గురించి సార్, వాటర్ గురించి తినే తిండి గురించి నాకు అంత డౌట్ వచ్చేస్తున్నా సార్. ఓకే, మీ డౌట్ అర్థమైంది. టోటల్ గా రిలవెంట్ టు ద ఫుడ్ గురించి ఉంది. అవును సార్. సో ఫుడ్ అంటే మనం డ్రింక్ చేసే వాటర్ మీద ఉంది. వాటర్ మీద. సో సన్యాసి నాయుడు గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మన ఇంట్లోకి వాటర్ అనేది వచ్చి ట్యాంక్స్ లో స్టోర్ అవుతుంది, చాలా రోజులు స్టోర్ అయి ఉంటది కదా, అక్కడ పాచిగానే అన్ని ఏర్పడతాయి కదా, సో మరి అలాంటి వాటర్ని మనం కన్స్యూమ్ చేయడం వల్ల మనకి ఇబ్బంది ఉంటుంది కదా. అట్లానే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, ఆ పెస్టిసైడ్స్ మనల్ని అనారోగ్యం పాలు చేస్తాయి కదా, అండ్ వీటిని మనం ఎలాగా ఓవర్కమ్ చేయాలి. ఈజ్ ఇట్ రైట్? అంతేనా సన్యాసి నాయుడు గారు? ఓకే, సో దీనికి సొల్యూషన్ ఏం లేదండి. సో మనకు తెలిసినంతట్లో ఎక్స్టర్నల్ గా మనకున్నటువంటి వాటర్ ట్యాంక్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనం ఏదైతే బయట నుంచి కొనుక్కొచ్చుకుంటున్నామో వాటిని కంపల్సరిగా శుభ్రం చేసుకొని యూజ్ చేయండి. సో దానికి షెడ్యూల్ ప్రకారంగా వారానికి ఒకసారి ట్యాంక్ క్లీన్ చేయడం, నెలకు ఒకసారి ట్యాంక్ క్లీన్ చేయడం ఉంటుంది. అదే వెజిటబుల్స్ కనుకైతే మనం కుక్ చేసుకోవడానికి బిఫోరు కంపల్సరిగా క్లీన్ చేసుకొని కుక్ చేసుకోవడం అనేది మనకి న్యాచురల్గా ఉన్న పద్ధతి. ఆ పద్ధతిని యాస్టిజ్గా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవడం వల్ల ఏం జరిగింది అంటే దాని మీద ఉన్నటువంటి టాక్సిక్ ప్రొడక్ట్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మన బాడీ లోపల మనం తినేటువంటి ఫుడ్లో కనుక ఏదైనా టాక్సిక్ ప్రొడక్ట్స్ కనుకుంటే ఆ టాక్సిక్ ప్రొడక్ట్స్ ని తీసేయడానికి మన బాడీ లోపల ఒక ఆర్గాన్ ఉంది. ఆ ఆర్గాన్ ఏంటిది అంటే లివర్ అన్నమాట. మనం తినేటువంటి ఫుడ్లో ఏదైనా విష పదార్థాలు కనుక ఉంటే ఆ విష పదార్థాలను మొత్తాన్ని కూడా తీసేసేటువంటి ఆర్గాన్ మన బాడీ లోపల అది ఉందన్నమాట. లివర్ అనేది ఉంది. లివర్ పని అదే అన్నమాట. మన ఊపిరితిత్తుల పని ఏంటిది అంటే గాలి పీల్చుకొని వదులుతూ ఉంటుంటాయి, శ్వాసిస్తూ ఉంటుంటాం. కిడ్నీల పని ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. అట్లానే మన బాడీ లోపల లివర్ అనేది ఉంది. ఆ లివర్ పని ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు వాటిల్లో ఏదన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనవి కానీ హానికరమైనటువంటి చేసే కనుక ఉంటే వాటిలో ఉన్నటువంటి విష పదార్థాలని మన శరీరానికి ఎక్కనివ్వకుండా, మన శరీరం డ్యామేజ్ కానివ్వకుండా ప్రకృతి ముందుగానే మన లోపల లివర్ అనేటువంటి ఒక ఆర్గాన్ని పెట్టేసింది. చాలా మంది రెగ్యులర్గా డ్రింక్ చేస్తూ ఉంటుంటారు ఆల్కహాల్. ఆ ఆల్కహాల్ అనేది పాయిజనస్ సబ్స్టెన్స్. ఆ పాయిజనస్ ఆల్కహాల్ కానీ లేదా కొంతమంది గుట్కాలు పాన్ పరాక్స్ తింటూ ఉంటుంటారు. సో దాని లోపల పాయిజనస్ థింగ్ లోపలికి వెళ్తుంది బాడీ లోపల. సో దాన్ని మన లివర్ ఏం చేస్తుంది అంటే దానికి విష పదార్థం బాడీకి ఎక్కనివ్వకుండా చాలా వరకు ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రయత్నిస్తూ దాన్ని డీటాక్సిఫై చేసింది అన్నమాట. దానిలోని విష పదార్థాన్ని తీసేసి మంచి పదార్థంగా మార్చేస్తారు. సో అది రెగ్యులర్గా మనం అట్లానే తీసుకుంటా ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులు అయిపోయేసరికల్లా లివర్ సామర్థ్యం కూడా తగ్గిపోయి అప్పుడు మనకి లివర్ ఫెయిల్ అవటం అనేది జరుగుతుంది. సో మీరు దాని గురించి వర్రీ చెందబాకండి సన్యాసి నాయుడు గారు. మీరేం చేయాలి అంటే మీ యొక్క లివర్ని చాలా హెల్దీగా ఉంచుకోవాలి. ఆ లివర్ అనేది ఏంటి అంటే డీటాక్సిఫై చేసేటువంటి అంశం. లివర్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే ఏంటంటే మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి బాగా.
రెగ్యులర్ ఎక్సర్సైజ్ బాగా అవసరం, పీస్ ఆఫ్ మైండ్ చాలా అవసరం. సో ఆ లివర్ హెల్తీగా ఉంటుంది. సో మనం తీసుకున్న ఫుడ్లో ఏదైనా చిన్న చిన్న టాక్సిక్ ప్రొడక్ట్స్ కనుక వెళ్తే అది డీటాక్సిఫై చేసేది. అలాగే లివర్ ఉంది కదా అని చెప్పేసి మనం ఏది పడితే తిని దాని మీద పడేయకూడదు లోడ్. సో ముందుగానే అన్ని శుభ్రం చేసుకొని, సో మనం బయట ఎంతవరకు క్లీన్ చేయగలుగుతాం అంత క్లీన్ చేసి, ఇంకా మిగతా అది లోపలికి వెళ్తే ఇంకా మనకి క్లీన్ చేయడానికి అర్థం కాని అది క్లీన్ చేసేసేది బాడీలో. ఓకేనా? యూ డోంట్ వరీ, అది మీ లోపల ఎటువంటి హాని చేయదు. సో ఒక హాని జరగకుండా మనకు కాపాడడానికి ఒక ఆర్గాన్ మన కోసం పనిచేస్తుంది. ఓకేనా? క్లియర్గా ఉన్నారు సన్యాసి నాయుడు గారు? ఒకసారి మైక్ ఆన్ చేసి మాట్లాడు. సార్ వాటర్ గురించి ఏంటంటే వాటర్ క్లీన్ చేస్తూ ఉంటాం సార్, కానీ అది యాక్చువల్ గా వాటర్ క్లీన్ అంటే 1 month కి కొంత స్టోర్ అవుతుంది కదా సరే. మామూలుగా మట్టి అనేది వాటర్ ఓకే అలా రెగ్యులర్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది, వాడతాం. అంటే అది కొంత స్టోర్ అవుతుంది కదా అంటే మట్టి, అంటే ఆల్రెడీ స్టోర్ అవుతుందంటే మనం తాగేటప్పుడు కూడా కొంత వెళ్తుంది కదా మట్టి లోపలికి. అందువల్ల ఏ వాటర్ తాగితే మంచిది అని ఒక ఐడియా వచ్చేస్తుంది సార్. యాక్చువల్గా జనరల్ గా అందరూ కూడా మామూలుగా తాగేస్తారు వాటర్, కొలాయి వాటర్ అంటే. కొలాయి వాటర్ లో కూడా కొంత ఒకసారి మట్టి వస్తుంది, వచ్చినా కానీ దాన్ని మీ బాడీ డీటాక్సిఫై చేసేసింది. చేసేసింది. ఆ డీటాక్సిఫై చేయడానికి మన బాడీలో ఒక ఆర్గాన్ ఉంది, అది మనకేం డ్యామేజ్ చేయదు. డ్యామేజ్ చేయదు అని చెప్పానని చెప్పేసి మనం పొల్యూటెడ్ వాటర్ తాగకూడదు. మన లోపల ఉన్న ఆర్గాన్ కి అది పని చేయడానికి ఉంది. సో దానికి మనం సాధ్యం వరకు కేర్ తీసుకొని మంచిది పంపిస్తే, మనం మంచిది అనుకొని పంపించిన దానిలో కూడా మనకు తెలియకుండా ఏదన్నా టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటే దాన్ని డీటాక్సిఫై చేసి, సో మీరు దాని గురించి వరీ చెందాల్సింది. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేయండి, ఎక్కువగా రన్నింగ్, జాగింగ్, చెమట పట్టేలాగా శారీరక వ్యాయామం చేయండి. సో వ్యాయామం చేయడం వల్ల లివర్ చాలా స్ట్రెంగ్గా హెల్తీగా ఉంటుంది. సో అది ఇంకా డీటాక్సిఫికేషన్ చాలా ఎఫెక్టివ్ గా చేస్తుంది. సార్ ఇంకో డౌట్ సార్. ఓకే ప్లీజ్ మాట్లాడు సార్. యాక్చువల్ గా నాకున్న ప్రాబ్లం వల్ల డాక్టర్ గారు నాన్ వెజ్ తినొద్దని సార్. ఓకే, కొన్ని రోజులు దానివల్ల ఏంటంటే ఫుడ్ 1 month నుంచి ఫుడ్ కంప్లీట్ గా చేంజ్ చేశాను. వెజిటేబుల్స్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ తిన్నాను సార్. ఓకే, దానివల్ల మన స్టమక్ అనేది కొంత తగ్గుద్ది కదా సార్. దానివల్ల మనం కొంచెం సన్నంగా కనిపిస్తాం. ఓకే, నేను యాక్చువల్ గా నిన్న వచ్చాను మా ఊరు సొంత ఊరు సార్, వైజాగ్ నుండి. దానివల్ల మా ఫ్రెండ్ ఒకటి వచ్చి ఏదో తగ్గిపోయి అని అన్నాడు అన్నమాట. జనరల్ గా అనేసరికి నాకు అది మనసులో ఉండిపోయి నైట్ ఉండే వరకు నిద్ర పడలేదు సార్. ఓకే, అది ఎలా సార్ ఓవర్కమ్ అటువంటి దీని మీద మాట్లాడతాను డీటెయిల్ గా. సార్ చెప్పండి. ఎందుకంటే కొంచెం ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ పాయింట్. ఓకేనా? రేపు గుర్తు చేయండి, రేపు డీటెయిల్ గా దీని మీద మాట్లాడతాం. ఓకే సార్. ఓకేనా? ఎందుకంటే అది సింగిల్ పాయింట్ లో చెప్పే ఆన్సర్ కాదులే, అది మన వాళ్ళందరూ కూడా అవసరం, కొద్దిగా ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రేపు మార్నింగ్ మాట. ఓకే, గుడ్. అండ్ లాస్ట్ గా భరత్ గారి దగ్గర నుంచి తీసుకొని క్వశ్చన్ ఈ రోజు క్లోజ్ చేద్దాం. ఓకే భరత్ గారు, గుడ్ మార్నింగ్ ప్లీజ్. సార్ కాంట్రిబ్యూషన్ ఎవ్రీడే ఇవ్వాలని చెప్పారు కదా సార్, అది ఎవ్రీడే కాకుండా మంత్లీ ఒకసారి ఇచ్చినా పర్లేదా సార్, లేక ఎవ్రీడే ఖచ్చితంగా ఇవ్వాలంటారా? మంత్లీ ఒకసారి ఇచ్చినా పర్వాలేదు, బట్ దానికన్నా ఇంకా మంచిది ఏంటిదంటే ఎవ్రీడే ఇవ్వడం అనేది చాలా మంచిది. ఓకే, అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ మూలన ఇంటి దగ్గర ఉంటున్నాము, బయటికి అంటే ఎక్కువ ఇవ్వట్లేదు. ఇక్కడ ఇవ్వడానికి అంటే ఎవరు తారసపడరు ఎక్కువగా. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనందరికీ కూడా కాంట్రిబ్యూషన్ చేసేటువంటి అలవాటు మంత్లీ వన్స్ అను, 6 months వన్స్ అను, యాన్యువల్లీ వన్స్ అను ఇట్లా ఉంటది. మ్యారేజ్ డేస్ కను, బర్త్డేస్ కను, పిల్లల పుట్టినరోజులు కను చారిటీకి ఇస్తా ఉంటుంటాం. సో ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, మీరు 10,000 రూపీస్ చారిటీకి ఇచ్చినా మీకు వచ్చే బెనిఫిట్ ఒకటే, 2 రూపీస్ చారిటీకి ఇచ్చినా మీకు వచ్చే బెనిఫిట్ ఒకటే. అంటే బెనిఫిట్ అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ గురించి కాదు నేను చెప్తుంది, మానసికంగా మీకు వచ్చే బెనిఫిట్ ఒకటేనమాట. మీరు మీ దగ్గర ఉన్న 10 రూపాయలు డొనేట్ చేసిన ఒక వ్యక్తికి, మీరు మీ దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయలు డొనేట్ చేసిన ఒక వ్యక్తికి
మీకు మానసికంగా పొందేటువంటి బెనిఫిట్ ఒకటే. సో చాలా మంది ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఒక 10,000, ఒక 5,000, ఒక 20,000, ఒక 50,000 చేస్తుంటారు. సో ఇప్పుడు ఆ డొనేట్ చేసేటువంటి అమౌంట్ ని స్ప్లిట్ చేసి రెగ్యులర్ బేసిస్ లో డొనేట్ చేయాలి మనం. అంటే ఆ 10,000 అమౌంట్ ని 10 టైమ్స్ డొనేట్ చేస్తే మీకు మానసికంగా పెరిగేటువంటి ప్రశాంతత చాలా ఎక్కువ ఉంటుంది. ఆ 10,000 ఒకసారి మీరు డొనేట్ చేస్తే మీకు కొద్దిగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దాన్ని 10 టైమ్స్ చేయటం వల్ల 10 టైమ్స్ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఏంటంటే మన సిస్టంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఒక 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు, ఎక్కువ అమౌంట్ ఇవ్వకూడదు, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇస్తాం కాబట్టి 5 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు మీ ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న టెంపుల్ ని చూస్ చేసుకోండి. ఆ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో ఇచ్చి, సో మీరు ఏ దేవుని అయితే ఇష్టపడుతున్నారో ఆ పద్ధతిలో ప్రే చేసుకొని బయటకు వచ్చేసేయండి. సో దానివల్ల ఏం జరుగుతుందంటే టెంపుల్లోకి వెళ్ళగానే మనం చేసే ఆలోచనలు మారుతాయి, పాజిటివ్లోకి వస్తాం. మనం సమాజానికి ఒక బాధ్యతగా మనం ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఆ టెంపుల్కి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక పరంగా అవసరమైనటువంటి సేవలో మనం కొంత పార్టిసిపేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇట్లా రెగ్యులర్గా మనం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనకు రోజు మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా చేయడం వల్ల మనకు రెగ్యులర్గా పెరిగిద్ది మానసిక ప్రశాంతత. అట్లా నెలకు ఒకసారి చేసామనుకో ఆ ఒక్క రోజే ప్రశాంతంగా ఉంటుంది. మిగతా 27-28 రోజులు యథావిధిగా ఉంటుంది మన జీవితం. సో ఆ ఒక్క రోజే మీరు 1000 రూపీస్ చేయొచ్చు చారిటీ, అయినా మీకు పెరిగే మానసిక ప్రశాంతత కొద్దిగా పెరుగుతుంది. ఆ 1000 రూపీస్ని కనుక మీరు కనుక 30 డేస్ చేశారనుకోండి, రోజుకి 30 రూపీస్ కాడికి రోజు కొద్దిగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఎందుకంటే మనల్ని సక్సెస్ కానివ్వకుండా, ముందుకు పోనివ్వకుండా అడ్డుకునేది మన మైండ్ సెట్ అడ్డుకుంటుంది. మన మైండ్ సెట్ మనల్ని అడ్డుకోకుండా చేయాలంటే దాన్ని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచాలి. మనం దాన్ని హ్యాపీ జోన్లో ఉంచాలి. ఎప్పుడు దాన్ని హ్యాపీ జోన్లో ఉంచడానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి ద బెస్ట్ మార్గం ఏంటంటే చారిటీకి ఇవ్వడం. ఆ చారిటీ కూడా రెగ్యులర్ బేసిస్లో ఇవ్వడం. సో దానికి ఏంటంటే మనం డిజైన్ చేసిన స్కేల్ ఏంటంటే మీకు వచ్చేటువంటి ఇన్కమ్లో 1%ని చారిటీకి డిజైన్ చేసుకోండి. భరత్ గారు ఒకసారి మీరు మైక్ ఆన్ చేయండి. సో మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది? అరౌండ్ ఒక 40,000. అరౌండ్ ఒక 40,000. సో అరౌండ్ 40,000 అంటే దానిలో 1% అంటే ఎంత? 400. సో 400 రూపీస్ మీరు మంత్లీ చారిటీ ఇవ్వాలి. సో 400 రూపీస్ అంటే ఎంత పడుతుంది అంటే పర్ డే వచ్చేసరికి 13 రూపీస్ పడుతుంది. ఓకే భరత్ గారు ఒక 1 మినిట్ కమ్యూనికేట్ చేయండి. 400 రూపీస్ అంటే పర్ డే వచ్చేసరికి 12 to 13 రూపీస్ పడుతుంది. ఓకే. సో మీరు పర్ డే 10 రూపీస్ ఇవ్వాలని ఫిక్స్ అవ్వండి. ఇంకా 1 ఇయర్ పాటు దీన్ని ఇస్తూనే రండి. ఓకే సార్. 1 ఇయర్ పాటు. సో ఒకవేళ ఈ రోజు మీకు కుదరలేదు అనుకోండి బయటకు వెళ్ళటం, రేపు బయటకు వెళ్ళినప్పుడు ఈ రోజు 10 రూపీస్, రేపు 10 రూపీస్, 20 రూపీస్ కలిపి ఇవ్వండి. ఓకే. సో నాకు కుదరటం లేదని చెప్పేసి బయటకు వెళ్ళడం అవాయిడ్ చేయొద్దు. దాన్ని ఒక మెయిన్ పనిగా పెట్టుకోండి. మీరు నా క్లాస్ వింటూ మీకు ఎంత ఇంపార్టెంటో ఇది మెయిన్ పను. మీరు మీ స్టూడెంట్ కి ఒక చెస్ కోచింగ్ ఒక క్లాస్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఈ రెండింటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయిన పని ఏంటంటే ఆ రోజు చారిటీకి ఇవ్వడం. చారిటీకి ఇవ్వడం అంటే మస్ట్ గా చేయాల్సిన పని. ఇంకా మనకి ఏదో కుదరకపోతే తప్ప రేపటికి దాన్ని వాయిదా వేయాలి. సో అట్లా మీరు కన్సిస్టెన్సీగా 90 డేస్ చేయండి. 90 డేస్ కి మీరు ఇచ్చేటువంటి చారిటీ 900 రూపీస్ ఇస్తారు. సో దానివల్ల మీరు మోర్ దాన్ 1 lakh బెనిఫిట్ ఇంటర్న్ లో పొందుతారు. ఓకే. అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవ్వాలి, దానివల్ల మన హెల్త్ పెరగాలి, మన వెల్ బీయింగ్ పెరగాలి, మనకు వచ్చే రిటర్న్ ఎక్కువ అవ్వాలి.
ఆ రిటర్న్ అంత రిజల్ట్ మీకు వస్తుంది. సో మన కమ్యూనిటీలో చాలా మంది స్టార్టింగ్ లో చారిటీ చేయమంటే అబ్బా రోజు చేయాలా, ఏం చేస్తాం, ఏడ కుదిరిద్ది అన్నారు. నేను రోజు వెంట పడతా ఉంటుంటే చేస్తున్న తర్వాత వాళ్ళకు వస్తున్నటువంటి రిజల్ట్స్ చాలా చాలా అమేజింగ్ గా ఉన్నాయి అన్నమాట. ఇంత రిజల్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి, ఇంత ఉంటుందా దీనిలో. సో అన్ఎక్స్పెక్టెడ్ వేస్ లో మీకు సంపద మీ దగ్గరకు వస్తుందండి. అన్ఎక్స్పెక్టెడ్ వేస్ లో మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మీ దగ్గర. సో అన్ఎక్స్పెక్టెడ్ వేస్ లో చాలా హ్యాపీనెస్ బిల్డ్ అవుతుంది మీ ఇంట్లో. సో దీన్ని చేయగలిగే కెపాసిటీ రాంబాబు దగ్గర లేదు, భరత్ దగ్గర కూడా లేదు, చారిటీ దగ్గర మాత్రమే ఉంది. సో దీన్ని డే మొత్తంలో ఇది చెక్ లిస్ట్ అనమాట. మీరు ఈ పని నేను చేశానా లేదా, రోజు మొత్తం లేక మనం బ్రష్ ఎట్లా చేసుకుంటున్నాము, బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేస్తున్నాము, చారిటీ అనే పని జరిగిందా లేదా. సో దానికి కూడా ఒక స్కేల్ ఏంటంటే మంత్లీ ఇన్కమ్ లో 1%, ఆ 1% ఆఫ్ ద ఇన్కమ్ ని 30 days ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఒక రోజు ఆ రోజు చేయలేకపోయినా నెక్స్ట్ డే ఇవ్వండి. సార్ అమౌంట్ రూపంగానే ఇవ్వాలా, ఎలా ఇచ్చిన పర్వాలేదు? అమౌంట్ రూపంగానే ఇవ్వండి, చిన్న అమౌంట్ రూపంగానే ఇవ్వండి. అండ్ మీరు ప్రతిరోజు మీకు దాన్ని రిసీవ్ చేసుకునే పర్సన్ మీకు దొరకపోవచ్చు, ఆ నీడీ ఉన్న పర్సన్ మీకు రోజు దొరకపోవచ్చు. సో మీకు అక్కడ చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు ఇష్టం ఉన్నటువంటి టెంపుల్ని చూస్ చేసుకోండి. టెంపుల్లో ఇవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీ ప్లాన్ చేసుకోండి. మీకు అందవేళ ఎవరైనా కనిపించారనుకోండి ఆ నీడీ ఉన్న పర్సన్, ఆ పర్సన్కి ఇచ్చేసేయండి. ఆ రోజు టెంపుల్లో ఇవ్వడం ఆపేసి రావాలి. ఓకేనా? సో ఏదేమైనా రెగ్యులర్ గా దాన్ని జరిగేలా చేయండి. ఓకేనా? ఓకే ఓకే. రాణి మేడం గారికి కాల్ చేయండి, ఈవినింగ్ నేను మాట్లాడతాను మీతో. రాణి మేడం గారికి కాల్ చేయండి, మాట్లాడతాను. ఓకే అండి, ఇట్స్ ఆల్ ఫర్ టుడే. ఏ టైం కాల్ చేయమంటారు? ఈవినింగ్ 4 కి అలా చేయండి మేడం, మాట్లాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఈ రోజుకి ఇదండి. రేపు డౌట్స్ ఇంకొన్ని క్లారిఫై చేస్తాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డౌట్స్ తీసుకుంటుంటే చాలా సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఎలాబొరేట్ గా చెప్పుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. సో ఇంకా కొన్ని డౌట్స్ రేపు తీసుకునే ఏర్పాటు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ 500 సబ్స్క్రైబర్స్ దాటింది. సో ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయాం. అండ్ ఇంకొక 500 మనం రీచ్ అవ్వాల్సింది ఉంది. సో మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు మన యూట్యూబ్ ఛానల్ గ్రో అవడంలో. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రిఫర్ చేయండి అండ్ ఇన్ఫార్మ్ చేయండి మన ఛానల్లో సో కంటెంట్ ఉంటుంది అని. సో వాళ్ళకు కూడా మనం కొంత సర్వీస్ చేసే అవకాశం మనకు కలుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్.